వెల్కమ్ టు ఐబీటీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఇద్దరు దళిత యువకుల అనుమానాస్పద మరణం కుటుంబాన్ని తీరని విషాదాన్ని మిగిల్చింది. ఘటన జరిగి 10 రోజులు గడిచినా వారి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ముడుమాల గ్రామానికి చెందిన సతీష్, అలాగే గుండాపురం గ్రామానికి చెందినటువంటి ఓబ్లేస్ అనుమానాస్పద మృతి కేసు ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ బిడ్డలు మృతి చెంది ఇప్పటికీ దాదాపు 10 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆ కేసు విషయం ఎటు తేల్చడానికి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గుండాపురం గ్రామానికి చెందినటువంటి ఓబ్లేస్ వాళ్ళ కుటుంబీకుల దగ్గర మనం ఉన్నాము. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ కుమారుడు ఓబ్లేసు చనిపోయిన వార్త మీకు ఎప్పుడు తెలిసింది? ఆ తెలిసినప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను కోవిడ్లో ఉన్నా. నాకు కోవిడ్లో టైం 3:30 అయింది. అప్పటికి నాకు ఫోన్ చేసి చెప్పింది అంతే. ఆ ఓబ్లేస్ చనిపోయాడు అన్న వార్త విన్నప్పుడు మీ బాధ ఏంటి అసలు? నేను ఉండాలమ్మా, జాగ్రత్తగా చూసుకుంటాను అండి. ఓబ్లేస్ మరణించాడు అనే విషయం మీకు ఎలా తెలిసింది? మా ఆయన చెప్పింది. అన్న చెప్పాడా? ఏమని చెప్పాడమ్మా? చనిపోయినాడు అని. అదే, ఎలా చనిపోయాడని? ఎవరో చంపి కాలువలో వేసిండంట అని చెప్పింది. సరే అమ్మా, మీరు ఓబ్లేస్ చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకు బయలుదేరారు అక్కడి నుంచి? 3 రోజులు పడింది. 3 రోజులు పట్టిందా? అక్కడి నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చారు మీరు? నలసట్లో పడతా వచ్చిన వాళ్ళు పంపేళ్ళ డబ్బులు కట్టి పో అంటా ఉంటారు. డబ్బులు కట్టి మళ్ళీ వచ్చేసిన. కన్న కొడుకుని మీరు లాస్ట్ చూపు కూడా చూడలేకపోయారు. దీనిపై మీరేమంటారు? సరే అమ్మా, ఓబ్లేస్ మరణించి దాదాపు 10 రోజులు కావస్తా ఉంది. మీరు పోలీసుల నుంచి ఎలాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాల. ఆ పిల్లోడు ఎవరో మా పిల్లని చంపినానికి ఉరిచిచ్చు పడాలి. మా కుమారుడిని చంపారు అంటున్నారు. చంపారని ఎందుకు అంటున్నారు? ముడమాల పిల్లని దొరకను. ఆ పిల్లోడు చనిపోయింది కదా, మా పిల్లోడు ఏమన్నా సాక్ష్యం చెప్తాడని మా పిల్లని కూడా చంపేసిండ్రు. అమ్మా, మీ తమ్ముడు ఓబ్లేస్ ఎవరైతే ఉన్నారో ఏ రోజు ఇక్కడి నుంచి వెళ్ళాడు? అసలు ఏంటి విషయం? అసలు ఈ మరణం ఎలా జరిగిందని చెప్తారు మీరు? 5వ తేదీ ఉదయం పోయిండు. ఉదయం నేను ఊడికి పోతాను, మొడమాలకు పోయి అందరం ఒక నాకు కోని పెట్టు కంటే పెడతారంటే వద్దు, నాకు పేరు రాయి, నా పేరు అని చెప్పినాడు. చేతి మీద పేరు రాసుకున్నాడు. అప్పుడు చెప్పినారు ఓబ్లేస్ అని పేరు కూడా రాసుకున్నారని. అప్పుడు నమ్మిన తమ్ముడు చనిపోయిందని. సాయంత్రానికి బాడీ తీసుకొని వచ్చిండ్రు. కానీ మరి అంత దారుణంగా ఎట్లా సంభవించింది? ఏం పాపం చేసిండు వాడు? మీకు ఏమన్నా చేస్తే మీరు చెప్పాలన్నా కానీ ఒక రూల్ ఉంటుంది. వాడు ఏ పాపం తెలియనని ఎందుకు చంపిండ్రు? మాకు ఆ కారణం కావాలా. చనిపోయి 10 రోజులు అవుతుంది యుద్ధుడికి. ఒక్కరన్నా మాకు ఏమైనా న్యాయం చేసినారా? ఇంతమంది రాజకీయ నాయకులు ఉండ్రు, ప్రతి ఒక్కరు ఉండ్రు, పోలీసులు ఉండ్రు. ఏం పాపం చేసినని మబ్బినారా? చేసిండ్రు. ఒక్కరైనా న్యాయం చేసిండ్రా? లేదు. ఎందుకు చనిపోయినాడు అన్న క్లూ చెప్పిండ్రా? అది కూడా లేదు. ఎందుకని చేశాను ఇట్లా నాకు తెలియదు అసలుకి. అంటే మా ఓబ్లేస్ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అతను ఏదైనా కంగారు పడ్డం కానీ, లేకపోతే కనుక ఏదన్నా కొంచెం టెన్షన్ గా ఫీల్ అవుతా ఉన్నట్టు కానీ అట్లా ఏమన్నా అనిపించిందా మీకు? ఏం లేదు సార్, నైట్ అంతా ఫంక్షన్ బాగా సంతోషంగా చేసుకున్నాం. ఆ సంతోషం కూడా ఒక్క నిమిషం కూడా లేకుండా చేసిండు సార్ మాకు. మేమేం చేసినామని మాకుండేది ఒక్కడు. మా నాన్న లేడు, చనిపోయిండు. మా అమ్మ ఎక్కడనో మా బ్రతి కోసం మా అమ్మ పోయి జీవనాన్ని చేస్తుంది. ఉండేవాడు వాడు. వాడిని చూసుకొని మాకు మా తమ్ముడు పెట్టకపోయినా చేయకపోయినా మాకు తోడుండనని మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఆనందం కూడా ఒక్క నిమిషం కూడా లేకుండా చేసిండ్రు. ఓకే అమ్మా, ఇప్పుడు ఓబ్లేస్ చనిపోయిన అనంతరం మీకు మామూలుగా పోలీసులు కానీ ఎవరైనా నాయకులైనా వచ్చి మీకు ఏదైనా ధైర్యం ఏమైనా చెప్పారా? ఏం లేదు సార్, ఎవరేం చెప్పలే ఇంతవరకు. కనీసం ఎవరే కానీ మా ఇంటి దగ్గర కూడా రాలే. పోలీసులు కానీ అధికారి నాయకులు కానీ ఎవరే కానీ మేముండాము, మీకు ఏం కాదు, మేము న్యాయం చేస్తామని కానీ ఒక్కరు చెప్పేవాళ్ళు లేరు. అసలుకి చెప్పేదానికి లేదు. సరే అమ్మా, ఈ మండలంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉండే నాయకులకు కానీ మీరేం చెప్తారు? మేము ఏం చెప్పేది, మాకు న్యాయం జరగాలి. మా తమ్ముడిని సతీష్ అన్న అబ్బాయిని చంపింది ఎవరు మాకు తెలీదు. ఆ చంపింది ఎవరో తెలియాలి. వాళ్ళకి శిక్ష పడాలి. మా అబ్బాయిని ఎందుకు చంపిండు, ఏ దానికని చంపిండు, మాకు కారణం కావాలి. అన్న, ఓబ్లేస్ గ్రామంలో ఎలా ఉండేవాడు? అతని ప్రవర్తన గానీ లేదంటే ఓబ్లేస్ ఇట్లా అనుమానాస్పదంగా మృతి చెందాడంటే మీరేం చెప్తారు? అనుమానం ఏముంది సార్, బాగానే ఉంటాడు. పిల్లలతో అందరితోనూ బాగానే ఉంటాడు. ఊరంతా కూడా బాగానే ఉన్నాడు. అనుమానం ఏముంది? అబ్బాయి పిల్లోడు చెడ్డోడు అయితే చెడ్డోడు అని చెప్తాం, మంచోడు కాబట్టి మంచి మాటలే చెప్తాం. ఓకే అన్న, ఓబ్లేస్ చనిపోయిన తర్వాత మీకు ఇక్కడ గ్రామంలోకి కూడా ఎవరు రాలేదని చెప్తా ఉన్నారు. దీనిపైన మీరు పోలీసులకు కానీ నాయకులకు కానీ ఏం చెప్తారు?
నాయకులకేముంది, రాజకీయ నాయకులు కానీ ఎవరు రాలా. కనీసం ఓట్లప్పుడు వస్తారే కానీ ఇట్లాంటప్పుడు ఎవరు రారు. ఓట్లకు అవసరమైతే పరిగెత్తారు. ఇట్లా ఒకరికిద్దరు జరిగినా కానీ ఏం కనీసం ఓదార్పు కూడా ఏమి మేము ఉన్నామని కూడా చెప్పేవాళ్ళు కూడా లేరు. రాజకీయ నాయకులు ఎవరు రాలేదు. అది ఎస్ఐ ఏమో అది ఇది అని ఎస్ఐ కూడా మనల్ని కరెక్ట్గా చెప్పడం లేదు. అది వాస్తవం. అంటే ఇప్పుడు ఈ సతీష్ కు న్యాయం జరగాలంటే ఎలాంటి న్యాయం కావాలని మీరు ఆశిస్తున్నారు? ఎందుకంటే సతీష్కు ఓబులేస్కి ఇద్దరు కూడా ఆ పిల్లోడైనా మన పిల్లోడే, ఈ పిల్లోడైనా మా పిల్లోడే. ఇద్దరికైనా కానీ వాళ్ళని చంపిన వాళ్ళకి ఏదైనా ఉరిశిక్ష కావాలా, న్యాయం కావాలని అంటాం. వాళ్ళే చంపారని మీరు ఎట్లా చెప్తారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమున్నాయి మీ దగ్గర? అనుమానం వల్ల ఏముంది, ఇంకా లవ్ గురించి సతీష్ గురించే కదా ఈ అబ్బాయి కూడా చచ్చిపోయింది. ఇంకా అదే కదా అనుమానం, ఏముంది అనుమానం ఉండేది ఏంది? సత్య ఇప్పుడు ఆ అబ్బాయి పిలుచుకోమాకుంటే ఇటు సావుడు, ఆ అబ్బాయి పిలుచుకొని పోయి ఇంకా వాళ్ళ లవ్ మ్యాటర్ గురించి ఈ అబ్బాయిని చంపుతారు. అది వాస్తవం.